మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనివ్వడు అని దేవుని వాక్యమును అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులో ఉన్న సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. మనము సహించగలిగినంత శోధన మాత్రమే వస్తుంది అన్న విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. శోధన అనేది లేకపోతే బాగుండు కదా, నేను ఏదైనా సాధిస్తాను, ఎంత ఎత్తుకైనా ఎదుగుతాను, కాబట్టి శోధన నాకు అడ్డుపడుతుంది అని నీవు అనుకుంటూ ఉన్నావా? బైబిల్ గ్రంథంలో శోధన రాదు అని ఎక్కడ కూడా చెప్పబడలేదు. కాబట్టి శోధన రాకూడదు అని నీవు అనుకోకూడదు. మనము శోధనలో చిక్కుకోకుండా దాన్ని జయించాలి. శోధన జయించినవాడు, శోధన సహించినవాడు ధన్యుడు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ధన్యులు లేదా ధన్యత అంటే సంతోషము లేదా ఆశీర్వాదము అని అర్థము. మనము సంతోషించాలన్నా, ఆశీర్వాదాలు పొందాలి అన్నా కష్టపడి ఏదో ఒకటి మనం సాధించాలి. సాధించాలంటే శోధన కంపల్సరిగా ఖచ్చితంగా మనకు అవసరము. మనము ఒక్కొక్కసారి ఇన్ని శోధనలు తట్టుకోలేను, ఇంత పెద్ద శోధన నాకే రావాలా, నా వల్ల కాదు అని మనము బెదిరిపోవాల్సిన అవసరత మనకు లేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. మనము సహించగలిగినంత కంటే ఆయన ఎక్కువగా మనల్ని శోధింపనివ్వడు. మనము మన పిల్లల మీద వారు మొయ్యలేని భారాన్ని మనం పెడతామా? పెట్టం కదా. అలాగే దేవునికి కూడా మన సామర్థ్యం ఏంటో ఆయనకు తెలియదా? మనము మొయ్యలేని వాటిని దేవుడు మన మీద పెట్టడు. మన మీద ఉంచిన భారము, మనము సహించగలిగినంత భారం మాత్రమే మనము మోయగలము. ఆమేన్.